గాయస్ ఇక్కడ జాబ్ డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అధికారికంగా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ 2024 లో రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ రైల్వే జాబ్స్ కి సంబంధించి ఇది మనకి 4వ నోటిఫికేషన్. మొదటి నోటిఫికేషన్ మనకి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది, దాని తర్వాత టెక్నీషియన్స్ కి సంబంధించి, దాని తర్వాత మనకి వెరీ రీసెంట్లీ గానే జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఇదేమో మనకి కొత్తగా రిలీజ్ అయినటువంటి పారామెడికల్ స్టాఫ్ కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్. ఇందులో మనకి ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకి మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, ఎవరైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో మీకు చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆ యొక్క ఫీల్డ్ వర్కరే కాకుండా మీకు 1 by 1 క్లియర్ గా చెప్తాను. ఇక్కడ ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఈ జాబ్స్ కి అంటే 17th ఆగస్ట్ నుంచి మనము అప్లై చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. 17th ఆగస్ట్ రోజు ఆ యొక్క లింక్ అనేది వెబ్సైట్ లో అయితే యాక్టివేట్ అయితే అవుతుంది. ఆ రోజు నుంచి మనము సెప్టెంబర్ 16th వరకే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా సరే ఇండియాలో పుట్టి ఉంటే సరిపోతుంది. మీరు ఈ యొక్క జాబ్స్ కి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. మన సొంత రాష్ట్రాల్లోనే మీరు జాబ్ పోస్టింగ్ అనేది పొందొచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారంటే 20 రకాల మనకి పారామెడికల్ కి సంబంధించి ఏదైతే డిఫరెంట్ కేటగిరీస్ కి సంబంధించి పోస్టులు ఉంటాయో ఆ పోస్టులని యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. అన్ని రకాల కేటగిరీస్ కి సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫీల్డ్ వర్కర్ కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. టోటల్ గా మనకి 1376 వేకెన్సీస్ కి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అలాగే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ని కూడా ఇచ్చారు. ఈ యొక్క ఉద్యోగాలకి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు. జస్ట్ మనకి నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి క్వాలిఫికేషన్స్ మీకు ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ మనకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో మన సొంత రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ పరిధిలోనే మీరు జాబ్ పోస్టింగ్ పొందే అవకాశం ఉంది అని చెప్పేసి నోటిఫికేషన్ లోనే మెన్షన్ చేస్తున్నారు. మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ January 1st, 2025 నాటికి ఎవరికైతే నోటిఫికేషన్ లో మనకి మెన్షన్ చేసినటువంటి ఇక్కడ ఏదైతే పోస్ట్ ఉన్నాయో పోస్టులను బట్టి మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఉంది. అన్ని పోస్టులకి ఒకే రకంగా లేదు. మనకి పోస్టుల వారిగా వాటికి సంబంధించి సపరేట్ గా ఏజ్ లిమిట్ దానికి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అన్ని పోస్టులకి సమానంగా అయితే ఉంటాయి. SC ST వాళ్ళకి 5 years, OBC క్యాండిడేట్స్ కి 3 years, PWD క్యాండిడేట్స్ కి 10 years, ఎక్స్-సర్వీస్మెన్ వాళ్ళకి వచ్చేసి 3 years. ఈ విధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయని చెప్పేసి నోటిఫికేషన్ లో అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే SC ST ఎక్స్-సర్వీస్మెన్, PWD క్యాండిడేట్స్ అలాగే అందరి అమ్మాయిలకి అలాగే ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ కి అలాగే మైనారిటీస్ వాళ్ళకి వీళ్ళు కేవలం 250 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఎగ్జామినేషన్ కి అటెండ్ అయితే రీఫండ్ అనేది చేస్తారు యొక్క ఫీజు అంతా కూడా. అలాగే మిగతా క్యాండిడేట్స్ అయితే మాత్రం మనకి 500 రూపీస్ అనేది పే చేయాలి. 500 రూపీస్ పే చేస్తే అందులో మీకు ఎగ్జామినేషన్ కి అటెండ్ అయితే 400 రూపీస్ అనేది రీఫండ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ విధంగా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనము పోస్టుల వారీగా దానికి సంబంధించి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఎవరెవరు ఏ ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు, సో దానికి సంబంధించినటువంటి సాలరీ ఎంత వస్తుంది ఆ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. వీడియోని కంప్లీట్ గా చూడండి. మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకైతే అర్థమైతే కాదు, ముందుగానే చెప్తున్నాను. మీరు కంప్లీట్ గా వీడియో చూస్తేనే మీకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి వీడియోని కంపల్సరీగా ఎండింగ్ వరకు అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఆ యొక్క పోస్టుల డీటెయిల్స్ కనుక చూసినట్లయితే ఈ యొక్క ఫస్ట్ సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి డైటీషియన్ అని చెప్పేసి టోటల్ గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 7th ప్రకారం మనకి సాలరీ వస్తుంది. 18 నుంచి 36 years వరకు అప్లై చేసుకోవచ్చు. మెడికల్ స్టాండర్డ్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. మెడికల్ స్టాండర్డ్ ఇక్కడ మనకి అన్ని రకాల పోస్టులకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఒకే రకంగా ఇవ్వలేదు. మనకి పోస్టులని బట్టి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి మీరు అప్లై చేసేటప్పుడు మెడికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేసుకుని అప్లై చేసుకోవాలి. మీకు క్లియర్ గా చెప్తాను. అలాగే మనకి ఎక్కువ వేకెన్సీస్ ఏమున్నాయంటే నర్సింగ్ సూపరింటెండెంట్ కి సంబంధించి భారీ స్థాయిలో 713 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ యొక్క ఉద్యోగాలకి మీకు 44,900 బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000 కి పైగానే సాలరీ వస్తుంది. C1 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. 20 నుంచి 43 years వరకు కూడా ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. చాలా మంచి ఆపర్చునిటీ ఇక్కడ. 43 years వరకు అంటే చాలా మందికి అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్ కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. క్లినికల్ సైకాలజీ
రేడియాలజిస్ట్ 7 ఉన్నాయి, డెంటల్ హైజీనిస్ట్ వచ్చేసి 3, డయాలసిస్ టెక్నీషియన్ 20, అలాగే మనకి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3 కి సంబంధించి 126, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్ 27, పర్ఫ్యూషనిస్ట్ వచ్చేసి 2, ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్ 2 20, ఆక్యుపేషనల్ థెరపిస్ట్ 2, క్యాత్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ 2. ఎక్కువ మనకి ఫార్మసిస్ట్ కి సంబంధించి ఎంట్రీ గ్రేడ్ విభాగంలో 246 వేకెన్సీస్ ఉన్నాయి. 20 నుంచి 38 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. మీకు 29,200 బేసిక్ పే ఉంటుంది. లెవెల్ 5 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 40,000 కి పైగానే సాలరీ వస్తుంది. C2 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. ఈ విధంగా మనకి పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే మనకి రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్ కి సంబంధించి 64 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకున్నటువంటి ఏదైతే ఫీల్డ్ వర్కర్ జాబ్స్ ఉన్నాయో వీటికి సంబంధించి 19 వేకెన్సీస్ ఉన్నాయి. C2 మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఇచ్చారు. 19,900 బేసిక్ పే ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 36,000 కి పైగా సాలరీ వస్తుంది. 18 నుంచి 33 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులకి సంబంధించినటువంటి ఇక్కడ ఏజ్ లిమిట్, వాటికి సంబంధించి సాలరీ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే మనకి మెయిన్ గా ఫస్ట్ ఇంటర్ అర్హతతో అప్లై చేసే జాబ్స్ అయితే చెప్తాను. ఇక్కడ మనకి ఫీల్డ్ వర్కర్ కి సంబంధించి జాబ్స్ కి 12th క్లాస్, ఇక్కడ సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు బైపీసీ చేసినా ఎంపీసీ చేసినా ఇద్దరు కూడా ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. సిఈసి వాళ్ళకి అయితే ఛాన్స్ లేదు ఈ యొక్క ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకి. అలాగే మనకి ఇక్కడ నర్సింగ్ సూపరింటెండెంట్ కి సంబంధించి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జాబ్స్ కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే సర్టిఫికేట్ యాజ్ రిజిస్టర్డ్ నర్స్. సో మీరు రిజిస్టర్డ్ నర్స్ గా సర్టిఫికేట్ అనేది పొంది ఉండి దాంతో పాటు మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఏదైతే ఉంటుందో జనరల్ నర్సింగ్ కి సంబంధించి ఆ యొక్క కోర్స్ అనేది చేసి ఉండాలి. అలాగే మిడ్ వైఫరీ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే చెప్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ చేసినా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే నర్సింగ్ సూపరింటెండెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఫార్మసిస్ట్ కి సంబంధించి కూడా చాలా జాబ్స్ అయితే ఉన్నాయి ఎంట్రీ గ్రేడ్ కి సంబంధించి. ఈ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తుండే డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో ఎవరైతే ఫార్మసీ విభాగంలో డిప్లొమా చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మీరు డిగ్రీలో బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఫార్మసీ అంటే మీరు బీ ఫార్మసీ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీరు బీ ఫార్మసీతో పాటు ఫార్మసిస్ట్ గా రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. మీకు ఏ పోస్ట్ కి సంబంధించి రిలేటెడ్ గా క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ పోస్ట్ కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి క్లియర్ గా చెక్ చేసుకుని అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే కేవలం మీకు సింగిల్ సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి ఒక వేకెన్సీస్ కి ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్ లో మీకు నెగటివ్ విధానం కూడా ఉంటుంది. 100 క్వశ్చన్స్ అడుగుతారు. 90 minutes టెస్ట్ అనేది ఉంటుంది. 120 minutes ఏమో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి టైం ఇస్తారు. ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కి సంబంధించి విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మన తెలుగు లాంగ్వేజ్ లో కూడా మీరు క్వశ్చన్స్ అనేవి రావాలంటే అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే సరిపోతుంది అప్లై చేసేటప్పుడు. ఇక్కడ మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయంటే ఇక్కడ ప్రొఫెషనల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ప్రొఫెషనల్ ఎబిలిటీ అంటే మీరు ఏ పోస్ట్ కి అప్లై చేస్తే దానికి రిలేటెడ్ గా మనకి ఇక్కడ 70 క్వశ్చన్స్ అడుగుతారు. 70 మార్క్స్. మిగతావన్నీ కూడా అందరికీ కామన్ గా ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions 10 మార్క్స్, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 questions 10 మార్క్స్, జనరల్ సైన్స్ నుంచి 10 questions 10 మార్క్స్, టోటల్ గా 100 మార్క్స్ కి టెస్ట్ అనేది ఉంటుంది. మీకు ఈ యొక్క ప్రొఫెషనల్ ఎబిలిటీకి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ పోస్టుల వారికి కావాలంటే మనకి అనెక్సర్ సి లో పోస్టులను బట్టి సిలబస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్ కి మీకు 1/3 నెగటివ్ విధానం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళకి డైరెక్ట్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించేసి ఈ యొక్క వేకెన్సీస్ కి ఎంపిక చేస్తారు. మన తెలుగు వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి 1376 ఏదైతే పారామెడికల్ కేటగిరీకి సంబంధించి పోస్ట్ ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఏ రైల్వే జోన్ లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే మీకు 20 pages తర్వాత దీనికి సంబంధించి ఏ జోన్ లో ఎన్ని వేకెన్సీస్ కేటాయించారు కంప్లీట్ గా లిస్ట్ అయితే ఉంది. మన సికింద్రాబాద్ జోన్ కి సంబంధించి టోటల్ గా 79 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఎక్కువ మనకి ముంబై జోన్ కి సంబంధించి అలాగే ఇతరత్ర మనకి ఎక్కడెక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి కంప్లీట్ లిస్ట్ ఇచ్చారు. మన జోన్ లో వేకెన్సీస్ తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరు ఎవరు కూడా టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎక్కడైనా సరే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఫర్దర్ గా మనము జాబ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి సో మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం డెఫినెట్ గా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఫీల్డ్ వర్కర్ కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో జాబ్స్ కి మీకు మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి C2 కేటగిరీస్ కి సంబంధించి ఇక్కడ విజువల్ స్టాండర్డ్స్ అనేవి ఉండాలి. డిస్టెన్స్ విజన్ వచ్చేసి 6/12 ఉండాలి. నిల్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసి ఇచ్చారు. నియర్ విజన్ వచ్చేసి SN 0.6 కంబైన్డ్ విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇది మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా రిలీజ్ అయినటువంటి పారామెడికల్ కేటగిరీస్ కి సంబంధించి వివిధ రకాల 20 రకాల ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎటువంటి
కాంట్రాక్ట్ జాబ్స్ అయితే కాదు, మీకు ఎగ్జామినేషన్ పెట్టి రైల్వే శాఖలో పర్మనెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా నాకు కామెంట్ రూపంలో తెలపండి. అప్లికేషన్ పార్ట్ కావాలంటే మాత్రం డెఫినెట్ గా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోదు. ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత రిక్రూట్మెంట్ చేస్తున్నారు, మళ్ళీ చాలా ఏళ్ల వరకు కూడా రిక్రూట్మెంట్ చేసే అవకాశం అనేది ఉండదు కాబట్టి సో డెఫినెట్ గా ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కూడా నాకు కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్.